హిందూ ధర్మాన్ని విశ్వవ్యాప్తం చేసేందుకు తిరుమల తిరుపతి దేవస్థానం నిరంతరం అనేక కార్యక్రమాలు చేస్తూ ఉంటుంది. అందులో భాగంగా తిరుమలలో 3 రోజుల పాటు ధార్మిక సదస్సును నిర్వహిస్తోంది. 2 రోజు జరిగిన ధార్మిక సదస్సులో అనేక మంది పీఠాధిపతులు మన ధర్మాన్ని కాపాడేందుకు అనేక సూచనలు చేశారు. మరోవైపు టీటీడీ తీసుకున్న సంచలన నిర్ణయాన్ని పీఠాధిపతులు కూడా ఆహ్వానించారు. తిరుమలలో ధార్మిక సదస్సు 2వ రోజు ఘనంగా జరిగింది. అనేక మంది పీఠాధిపతులు పాల్గొని తమ అనుగ్రహ భాషణాలు అందించారు. మరోవైపు టీటీడీ దేవస్థానం ఓ సంచలన నిర్ణయాన్ని ప్రకటించి అందరినీ ఆశ్చర్యపరిచింది. ఈ నిర్ణయం సనాతన ధర్మం అభివృద్ధికి తోడ్పడుతుందని పీఠాధిపతులు అన్నారు. ఇతర మతాల వారు మన ధర్మంలోకి వస్తే టీటీడీ శిక్షణను ఇచ్చే కార్యక్రమం చేపడుతుందని అన్నారు టీటీడీ ధర్మకర్తల మండలి అధ్యక్షులు భూమన కరుణాకర్ రెడ్డి. ఏ ఒక్కరైనా ఇతరులు తమకు తాముగా స్వచ్ఛందంగా హైందవ సంస్కృతిని స్వీకరించటానికి, హిందువుగా మారటానికి ఒక వేదికను వెంకటేశ్వర స్వామి క్షేత్రంలో ఏర్పాటు చేయాలా అన్నటువంటి ఆలోచన తీసుకున్నామని కూడా సవినయంగా మీకందరికీ కూడా తెలియజేస్తున్నాం. తిరుమల తిరుపతి దేవస్థానం చేస్తున్న ధార్మిక సదస్సు ఎంతో ఉపయోగకరంగా ఉందని పీఠాధిపతులు చెబుతున్నారు. ప్రతి ఏడాది ఇలాంటి కార్యక్రమాలు జరగాలని అభిప్రాయపడుతున్నారు. ఈ సదస్సులో హాజరైన పీఠాధిపతులే కాకుండా జూమ్ ద్వారా మరికొంతమంది పీఠాధిపతుల అనుగ్రహ భాషణాలను సదస్సులో వినిపించారు. విశిష్టమైనటువంటి దేవాలయ వ్యవస్థ మన హిందుత్వానికి సంబంధించి ఒక ఆదర్శవంతమైన దేవాలయ వ్యవస్థకి ఒక ఉదాహరణగా ఉండేటువంటిది తిరుమల తిరుపతి దేవస్థానంలే. తిరుమలలో జరుగుతున్న ధార్మిక సదస్సు 2 రోజుల పాటు ఘనంగా జరిగింది. చివరి రోజున కూడా కీలకమైన పీఠాధిపతుల సూచనలు, సలహాలు స్వీకరిస్తారు. సనాతన ధర్మం అభివృద్ధికి తిరుమల తిరుపతి దేవస్థానం చేపడుతున్న చర్యలను హాజరైన పీఠాధిపతులు కొనియాడుతున్నారు.